సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మన మేనత్త కూతుర్ని పడిచి పెద్ద చీర పడతాం, దానికి అప్పటికే మూతి పెద్దాపురం వైపు తిప్పుతుందమ్మా, ముద్దాపురం వైపు నీకు నచ్చదని. ఎందుకంటే అది నీకు ఆడపడచ్చు, మేనత్త కూతురు దమ్మక. ఇంట్లో పేదవాళ్ళకి ఇచ్చే, పని మనిషికి ఇచ్చేయి, నీ దగ్గర ఉండే పేదవాళ్ళకి ఇచ్చే, సుఖంగా కట్టుకుంటారు. ఇది శాస్త్రం, ఇదే సంప్రదాయం. త్యాగం చేయకపోతే ఏది రాదు మనకి. అందుకని అటువంటి సంప్రదాయాలను చెబుతున్నాడు ఇక్కడ. వాళ్ళ కోసం నేను జ్ఞానదీపం పెడతా అంటే భక్తి వైరాగ్యం అనే ప్రమిద. ముందు వైరాగ్యం ఉందా, అదే ప్రమిద. తర్వాత భక్తి ఉందా, అదే నూనె. తర్వాత ఒత్తి త్రివర్తి సంయుక్తం. త్రివర్తి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు కలిపాయి. మూడు కలిపిన ఈ జీవితాన్ని, మూడు కలిసి పుట్టిన ఈ శరీరాన్ని, మూడు కలిసి పుట్టిన ఈ మనస్సుని దేవుడి ముందు దీపంగా వెలిగించాలి జీవితాన్ని. అది దీపం, అది దీపం, అది జ్ఞానదీపం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం. అది కూడా ఇష్టమై చెయ్యాలి, అయిష్టంతో బాధపడుతూ కాదు ఇక్కడ. అప్పుడు త్రైలోక్య తిమిరాపకం, నీలో ఉండే సత్వపరమైన మాయ, రజపరమైన మాయ, తమపరమైన మాయ మొత్తం పోతాయి. అప్పుడు మనం శాశ్వతంగా మిగలగలుగుతాం ఖచ్చితంగా. అలాగే మరొక మాట మనం చెప్పుకోవలసింది విశ్వరూప సందర్శనం. తత్రైకస్థం జగత్కృష్ణం. విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఏం చూశాడో చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్య అద్భుతమైన భావంతో. ఉపనిషత్ శ్లోకాన్ని ఒకదాన్ని ఉదాహరిస్తా. ఆ విశ్వరూపం మనం కూడా చూడొచ్చు. నిజానికి ప్రతి క్షణం మనం విశ్వరూపాన్ని చూస్తూనే ఉన్నాం, భావన చేయడం లేదు, అంతే తేడా. మనం చూస్తున్నది విశ్వాన్ని అనుకోవడం లేదు, మనం అనుకోమని చెప్పారు ఆయన. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయం. తత్ర ఏకస్థం జగత్కృష్ణం. కృష్ణుడిని అర్జునుడు చూస్తుంటే, కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంది అంటే జగత్కృష్ణం, ఈ జగత్తు మొత్తం ఒక్కచోటే ఉన్నట్టుగా ఉందట. ఏకస్థం. కానీ ప్రవిభక్తం అనేకథా, విభాగాలు మాత్రం అనేకం కనపడుతున్నాడు. అంటే అర్థమైపోతుందా అద్వైతం? జగత్తంతా ఒక్కటే, ఊరికే విభాగాలు ఉన్నాయి అంతే. జగదీశ్వరుడు కూడా ఒక్కడే. నిజానికి ఆ జగదీశ్వరుడు జగత్తు కూడా ఒక్కటే. లోపల ఉండే మనస్సు వేరు, మన శరీరం వేరు కాదు కదండి. అలాగా పరమేశ్వరుడు, ఈ పరమేశ్వరుడు యొక్క శరీరమే ఈ విశ్వం. ఇక్కడ దేవుడికి శరీరం ఏది అంటే ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదమ్మా. అది ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. చిన్మయస్య అద్వితీయస్య చిత్కళస్య అశరీరిణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. శాస్త్రమే చెప్పినమాట. చిన్మయుడు, చిత్కళారూపుడు అయినటువంటి భగవంతుడికి రూపకల్పన ఎందుకు జరిగింది అంటే ఉపాసకానాం కార్యార్థం. పూజించాలంటే ఏదో ఒకటి ఉండాలా వద్దా, ఆరాధన చెయ్యాలా వద్దా, ఎదురుగా కనపడాలా వద్దా. మన మనిషి, మన అబ్బాయి అంటే ఎక్కడో ఉంటే అలాగండి, ఎదురుగా కనపడితే ఎంత సంతోషిస్తాం. గరికపాటి నరసింహరావు గారిని మాలాంటి ప్రవచనకర్తలు మీరు టీవీలో చూస్తున్నారు. టీవీ దాకా ఎందుకంటే మీ చేతిలోనే ఉన్నాను నేను ఎప్పుడూ ఆ ఫోన్ వాడాలా. కానీ భగవంతుడి దేవల అందరి ఫోన్లోనూ నేనే ఉన్నా. ఎవడు ఫోన్ ఇలా టిక్కమని నొక్కని తక్కువమని నొక్కన వస్తున్నాం కదా. మరి అక్కడ చూసిన వాళ్ళు చూసినట్టు ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే పని లేక. ఎదురుగా ఉండాలి, లైవ్ ఇది ఒకటి ఉంది కదా. ఈ లైవ్ కాంక్ష భగవంతుడికి రూపకల్పన చేసింది. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మన కరీంనగర్లో మాట్లాడితే 3500 పైన జనం. తప్పించుకురావడానికి నేను నమస్కారం పెట్టి, బాబు నన్ను ఇంటికి వెళ్ళి ఉంటే రేపు మళ్ళీ నేను వేరే విజయవాడ వెళ్ళాలి అని ఎస్ఐ గారు, సిఐ గారు ఇద్దరిని పక్కన పెట్టుకుని ఇటు ఆరుగురు ఉంటే వాళ్ళ మధ్యలోంచి బయటపడ్డాను నేను. అంత ప్రమాదమై వచ్చేసారు జనం విపరీతంగా. కార్యకర్తలేమో 300 మందికి సరిపడే హాలు బుక్ చేశారు. 3000 మంది జనం వచ్చారు. మేము ఊహించలేదండి అన్నారు. నాకు తెలుసులంటే నేను చెప్తే బాగుండదని నేను చెప్పలేదు అన్నారు. నేను అనుకున్నాను, రోజు చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎదురుగా చూడాలి. అసలు ఆనందం. ఎదురుగా ఏమన్నా నన్ను ముద్దెట్టుకున్నావో కౌగులించుకున్నావా? నేను దూరంగానే వెళ్ళిపోయాను కదా. అయినా అదో సంతోషం ఉందా లేదా? మానవ మాతృలమైన మా విషయంలో ఇంత సంతోషం ప్రత్యక్షంగా చూడడంలో మీకు ఉంటే పరమాత్మ విషయంలో ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందండి. అందుకని భగవంతుడు రూపం ధరించాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఆ రూపకల్పనగానే మనం దాన్ని భావించాలి. కానీ రూపాన్ని పట్టుకుని వేళ్లాడకూడదు. ఇక్కడ మేము కనపడగానే కనపడ్డారు చాలే అనుకోవాలి. కానీ పంచకుడు కండుబాబుకుడు రాగేస్తే ఇంటికి ఎలా పెడతామండి?
జరిగింది ఒకసారి అలాగ విచిత్రం. విజయనగరం దగ్గర సాలూరులో నేను మాట్లాడితే వేదిక దగ్గర చెప్పులు పెట్టా. అవి చెప్పులు వేదిక మీద రావు కదా, అక్కడ పెట్టా. 2 గంటల శివతాండవ స్తోత్రం మీద మాట్లాడా 2 రోజుల పాటు. 2వ రోజుని బాగా జనం విపరీతంగా వచ్చారు. సరే మామూలు అది కిందికి దిగేకి పెడితే నా చెప్పులు లేవు అక్కడ. సరే నేను అనుకున్నా సహజంగా, ఎవరు పట్టుకెడతారు, నా చెప్పులు ఎవరు దొంగతనం చేస్తారండి. అందుకని ఎవరో పాపం మారిపోయి ఉంటే నేను అనుకున్నా వాడు చెప్పులు ఇక్కడ ఉండాలి కదా, పోనీ వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. పరువు పోతుంది. అయినా మరి ఏదో చెప్పులు ఉండాలి కదా ఇక్కడ. పాపం ఎస్ఐ గారు ఒక ఆయన పక్క నుండి ఏమిటండి ఇలా జరిగింది అన్నాడు. అరగంట అయింది, నా చెప్పులు కనపట్ల. ఎవరి చెప్పులు అక్కడ లేవు. దాని బదులు ఉండాలి కదా, పొరపాటు జరిగితే లేవు. ఆయన నా కోసం పాపం అప్పటికప్పుడు దుకాణాలు తెరిపించి చెప్పులు లేవు కదా మీకు ఎందుకు ఊరుకోండి మేము కొంటాం అని అక్కడ సాలూరులో దుకాణాలు తెరిపించి రాత్రి 10 గంటల వేళ దుకాణం తీయించి పాపం చెప్పులు ఏవో అవ్వాయి చెప్పులు కొనండి చాలా నా వైరాగ్యం నాకు దాని చేత ఎక్కువ పెద్దవి కొనిపించుకోకూడదు. అవ్వాయి చెప్పులు కొనండి, అంతకంటే వద్దండి, ఇంటికి వెళితే నేను కొనుక్కుంటానులేండి అని ఆయన ఏదో ఇచ్చాడు. 10 రోజులకి నాకు ఉత్తరం వచ్చిందమ్మా. ఆశ్చర్యపోయాను నేను అభిమానానికి. ఒక అభిమాని సాలూరు అని రాసి, అయ్యా మీకు సంబంధించిన ఏదో ఒక వస్తువు నా ఇంట్లో ఉండాలని నేను భావించా, అందుకని చెప్పులు పట్టుకెళ్ళా, నన్ను మన్నించండి. నీ ఇల్లు బంగారంగానే కంకణం పట్టుకెళ్ళలేదు, సంతోషం అనుకున్నాను. అభిమానం ఈ రకంగా కూడా ఉంటుంది అన్నమాట. ఇది చెప్పుకొనదగిన అభిమానం. ఇది నిజంగా మామూలు అభిమానం కాదు, చెప్పుకొనదగిన అభిమానం. ఏదో ఒక వస్తువు మా ఇంట్లో ఉండాలని నాకు పిచ్చండి మీరంటే ఇలాగా, అందుకని నేను ఏం దొరకలేదు, అవి దొరికి పట్టుకెళ్ళిపోయినాను. నాకు ఉత్తరం రాశాను. మళ్ళీ ఎవరో మాట్లాడదామంటే అందులో అడ్రస్ లేదు. ఒక అభిమాని సాలూరు అంతే. ఇప్పటికి వాడు కనపడతాడేమో అని చూస్తున్నాను నేను. ఏం లేదు, నా చెప్పులు నాకు దొరుకుతాయి అంతకంటే.